ఈరోజు నిన్ను బలపరచడానికి దేవుడిచ్చే గొప్ప మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అవునండి, నిజంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా చేతుల మీదనే, అరచేతుల మీదనే, ఒక్క చేయి మీద కాదు, రెండు చేతుల మీద, అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అంటే చేతుల మీదనే అంటే మరెక్కడో వేరే చోట కాదు నేను చెక్కుకున్నది, నా చేతుల మీద, నా చేతుల్లోనూ ఉన్నావు బిడ్డ. భయపడకు, అధైర్యం చెందకు, పెరిగితనంగా ఉండకు. నేను నా చేతులలో నిన్ను చూసుకుంటున్నాను. ఒకసారి నీ చేతులు నువ్వు చూసుకోండి. ఒకసారి నీ చేతులు చూసుకుంటే ఏం కనపడతాయి? నీ చేతులు గీతలే కనపడతాయి. కానీ యేసయ్య అంట తన చేతులు చూసుకుంటే నువ్వు నేను కనపడతాం. నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. ప్రతి ఒక్కరిని ఆయన తన చేతులు చూసుకుంటాడు. ఆయన చేతులు చెక్కుకున్నాడు. ఒక కర్రను లేదా ఒక చెట్టు యొక్క మొద్దు ఉంటుంది చూడండి, దాన్ని చెక్కినప్పుడు ఏ విధంగా అయితే అది ఒక అద్భుతమైన రూపంగా, ఒక వస్తువుగా మార్చబడుతుందో, అదేవిధంగా నా యేసయ్య చేతులు చెక్కుకున్నాడు. ఎలా చెక్కున్నాడు? నిన్ను చెక్కుకున్నాడు. నీ ఫోటో ఆయన చేతుల్లో వచ్చినట్టుగా ఆయన చేతులకు మేకులు కొట్టి, ఇదిగో నా నా రక్తంలో ఎవరైతే కడగబడతారో వారందరూ నా చేతుల్లోకి వచ్చేస్తారు అని చెప్పేసి దేవుడు ఈరోజు ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఇదిగో నువ్వు ఎక్కడో లేవు బిడ్డ, ఎక్కడో లేవు నా కుమారుడా, కుమార్తె, నువ్వు నా చేతుల్లో ఉన్నావంటూ దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను దుష్టుని చేతుల్లో ఉన్నానేమో, బంధకాల చేతుల్లో చిక్కబడిపోయానేమో, అనారోగ్యపు కట్ల చేత నేను కట్టబడి ఉన్నానేమో అనుకుంటున్నావు. కానీ నువ్వెక్కడున్నావు? దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నా దేవుడు నిన్ను చూసి ఉన్నాడు, తన చేతిలో చెక్కుకొని ఉన్నాడు. చెక్కినప్పుడు దానికి ఎంతో బాధ అనిపిస్తుందండి. ఒక కర్రను చెక్కేటప్పుడు అది మొత్తం తోడకలు లేస్తాడు. అదేవిధంగా యేసయ్య చేతిని చెక్కుతున్నప్పుడు, శీలలు కొడుతున్నప్పుడు ఎంతో బాధను అనుభవించు. ఎందుకొరకు? నీ కొరకే. చాలామంది వారు ప్రేమించే వారి యొక్క ఫొటోస్ని కానీ, ఇష్టమైన వారి పేర్లు కానీ చేతుల మీద కానీ, లేకపోతే గుండె మీద, శరీరం మీద ఎక్కడో ఒక దగ్గర పచ్చబొట్టు పొడిపించుకుంటూ ఉంటారు. దాని ద్వారా వారు ఎంతో పెయిన్ అనిపిస్తారు. ఎందుకు పెయిన్ అనిపిస్తారంటే వాళ్ళంటే నాకు ఇష్టం కనుక ఈ నొప్పి నాకు పెద్ద ఏం లెక్క ఏం కాదనుకుంటారు. ఈరోజు నీ కొరకు కూడా నా దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే ఆ కలవరలో బలియాగం అవుతూ తన చేతులు శీలలు కొట్టుకొని చెక్కుకున్నాడండి. ఈ నొప్పి, ఈ బాధ నాకు ఈ పెద్ద లెక్కేం కాదు, నేను పట్టించుకోను. నా పిల్లల్ని నేను నా చేతిలో చూసుకోబోతున్నా, చేతుల్లో పట్టుకోబోతున్నా, వాళ్ళని నేను దాచిపెట్టుకుంటున్నాను. నిజమే, దేవుడు తన చేతులను దాచిపెట్టుకున్నాడు. ఆయన పట్టుకొని ఉన్నాడు, ఆయన చెక్కుకొని ఉన్నాడు. నువ్వు అనుకుంటావు నా కుటుంబీకులు, నా బంధువులు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, నన్ను ఎవరు నా చేయి పట్టుకోలేదు అని అనుకుంటా ఉంటావు. అందరు నా చేయి విడిచారు అనుకుంటా. కానీ దేవుడిని చేయి పట్టుకున్నాడు. దేవుని చేతులను ఉన్నావు. ఇది గమనించు.